13. ஆமென். கர்த்தர் நீதிமான்களை பசியினால் துர்மார்கனுடைய பொருளையோ, ஹல்லேலூயா, கர்த்தர் நீதிமான்களை என்ன செய்ய மாட்டாரா? பசியினால் என்ன பண்ண வருந்து விட்டார். ஆமென். பசியினால எனக்கு பசிப்பா. நீதிமான்கள் அதிகமாய் தாகம் பசி போராடுவார்கள். எதற்காக என்றால் நீதிமான்கள் நன்றான காரியங்களுக்காய் பசியாக இருப்பார்கள். ஹல்லேலூயா. இந்த வார்த்தை பேசும்போது, அந்த வார்த்தை கேட்கும்போது, வாசிக்கும்போது, நீதிமான்கள் யாரா? நம் நீதிமான்களாய் இருக்க வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். நமக்குள்ள பாவம் இருக்கக்கூடாது, அக்கிரமம் இருக்கக்கூடாது, பொய்யான வார்த்தை, பொய்யான வாழ்க்கை, அல்லது எப்படிப்பட்ட திருடுறது, மோசம் பண்ணுகிறது. குடும்பத்திலேயே ஒரு காரியம் நடக்கணும், திடீர்னு பொய் சொல்லுவாங்க. சும்மா எதுக்கு எடுத்தாலும் பொய். ஒரு நாள் உன் வாழ்க்கையை பொய்யாய் மாறிவிடும். உன்னையே மற்றவர்கள் பொய்யான வார்த்தைகளை சொல்லி மோசம் பண்ணி ரோட்டில் விட்டு போயிடுவார்கள். உன்னை உற்றார்களே, நீ நம்பினவர்களே உன்னை கைவிட்டு போவார்கள். ஹல்லேலூயா. இந்த இடத்துல என்ன பேசுகிறார் ஆவியானவர்? கர்த்தர் நீதிமான்களை పసినా తెలుగులో చదువుదామా. యెహోవా ఏం చేయడంట? நீதிமன்றுலனை ஆக்கலை கொண்டனியடு. நீதிமான்கள் பசினால ஏதாவது சாப்பிடும் என்று நினைக்கிறது காட்டிலும் கர்த்தர் அவர்களோடு இருந்து அவர்கள் அப்படிப்பட்ட காரியங்கள் நிறைவாய் தேவன் நடத்த போகிறார். అందుకే యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తికి ఆశ. ఎవరు ఆశ? భక్తి పరులుగా వేషాలు వేస్తారు, దేవుడి బిడ్డల దగ్గర బాగా ఉంటారు, చర్చికి వస్తే బాగా ఉంటారు. వాళ్ళని చూడాలంటే ఫంక్షన్లలో వాళ్ళ నోరు మాటలు, వాళ్ళ ప్రవర్తనలు, మరి ఇంకే విషయాలైనా చూడాలి. బంధువుల మధ్యలో వాళ్ళ సొంత గృహాలకు వెళితే మాటలు నోరు తెరిస్తే అక్కడ ఉంటుంది. భక్తి వారు నీతిమంతులుగా కనపడరు, భక్తిహీనులుగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన దేవుడికి నచ్చదు. అందుకే అంటున్న భక్తిహీని ఆశ భంగము చేయనంట. ఆయన భంగపరుస్తాడు. ఏం పరుస్తాడంట? నిశ్చయముగా ఆయన అంటున్నాడు, నీ ఆశ భంగము కానేరదు. நிச்சயமாகவே நம்பிக்கை வீண் போகாது. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదని ఒక్క దిక్క చెప్తున్నాడు విశ్వాసులుగా ఉండే మనకి. మరొక ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుని ఆశ భంగము అవునంట. అంటే వాడు భక్తిగా వేషం వేసుకున్న భక్తిహీనుడని హృదయము దేవుడికి తెలుసు. మన క్రియలు, మన మాటలు, మన వస్త్రధారణ ప్రతిదీ దేవుడు లిస్టులో ఉంటుంది. నువ్వు నీతిమంతురాలువా, నీతి లేని భక్తిహీనురాలువా, నువ్వు భక్తిపరుడువా, నీతిపరుడువా, భక్తిహీనుడువా అని ఆయన దృష్టికి తెలుసు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఆశపడి ఏది నువ్వు చేసినా పట్టుకున్నా ఆ కార్యము నీకు నెరవేర్చబడదు. ఆశ ఏమైపోద్ది? భంగమైపోతుంది. హల్లెలూయా. ఏమైపోతుందంట? భంగమై. మనము ఇది చేయాలి, ఇది ఖచ్చితంగా. చాలామంది ఇల్లులు ప్రారంభిస్తారు, కట్టాలంటే కడతారు, వేస్తారు పునాదులు. ఆ పునాదులు ఎవరైనా దోచుకోవాలని చూస్తారు. ఈ కట్టే వాళ్ళు ఆశ అంతా నీతిపరులుగా ఉండరు కాబట్టి వడ్డీ డబ్బు, మరి ఎక్కడ హాస్పిటళ్ళలో చిల్లరగా లంచాలు పుచ్చుకున్న డబ్బులతోనూ మరి ఏ రీతిగా నా ఇల్లు కట్టి పూర్తి చేయాలని ఆశ అయితే ఉంటుంది. కానీ వాళ్ళ ఆశ ప్రైజ్ అలా. మా దగ్గర మా స్ట్రీట్లో
మన మధ్యలో అయ్యగారు ఈశ్వరయ్య గారికి తెలుసు. గత 20వ సంవత్సరము బాగా గృహాన్ని 19లో స్టార్ట్ చేశాం మన రఘుబాబే. 20వ సంవత్సరాన నాకు చెప్పాడు ఆయన, అమ్మా మాతో ఎప్పుడు మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళ మందిరం పెద్దది, మేము వచ్చి చిన్నవాళ్ళమి. ఓకే అయ్యగారు మీరు పెద్దోళ్ళే వయస్సులో అన్నిట్లో అనేసి నేను గమ్ముగా ఉంటా. మాట్లాడిన ఎప్పుడే మాట్లాడింది లేదు. మరి మమ్మల్ని పిలిచి నన్ను నా బాబుని ఎక్కడికో మేము ఇల్లు వెతుకుతున్నాము, ఇల్లు మారాలని వెతుకుట కొరకు బయటకు వచ్చేసాము. ఆయన పిలిచి మీరు ఇల్లు చూడండి అన్నారు. నేను నన్ను ఎందుకు అయ్యగారు అన్నా. లేదు చూడండి లోపలికి వచ్చి, ఈ రూమ్ ఇలా కట్టపోతున్నా, ఆ రూమ్ అలా కట్టపోతున్నా, ఈ పొడుక్కి ఇట్లా ఉంటుంది అట్టా ఇట్టా అన్నీ చెప్పారు. సరే మంచిదే, మీకు కావాలంటే మీరు చూసుకోండి. నేను అవును మాకు కావాలా, మేము ఇల్లు వెతుకుతున్నాము అన్న. ఆ తర్వాత ఆయన చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, ఒక 60,000 లక్ష రూపాయలు ఇవ్వండి లీజ్కి, ఇల్లు మొత్తం శుభ్రం చేసి మీకు ఇచ్చేస్తా, ఇంకేం వేయాలంటే వైరింగ్ పెయింటింగ్ స్టైల్సే మీకు ఇచ్చేస్తాను, 1 నెల టైం అన్నాడు. నేను అన్నాను నాదేముందండి మా అయ్యగారిని అడగాల, నాకని యజమానుడు నా కదా అన్న. మా బాబు అన్నాడు అవును అంకుల్ డాడీని అడగాల. సరే అనేసి అలా ఉన్న తర్వాత మీరు అడిగి మాకు చెప్పండి అన్నారు. మేము అలాగే ఉండి కొంచెం అలా మర్చిపోయి మరొక రోజు ఎప్పుడో చెప్పేశాను. చెప్తే మరి మాట్లాడి 4 సార్లు మాట్లాడారు. నేను అడిగాను మా అయ్య దగ్గర, అయ్యా ఈ రీతిగా అన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తే పైన కూడా మనకు షెడ్ వేసిస్తారని మొత్తం మనలే వాడుకోమన్నాడు, దేవుడి కృప ఉంటే మనకు వస్తే బాగుండు అన్న. అంత డబ్బు అడిగాడు, 1,00,000నా పర్వాలేదే, సర్లే అయ్యగారు ఏమన్నాడు ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయంటే చేసాము. ఇంకొక అతను వచ్చాడు, వాళ్ళిద్దరు అన్నల పిల్లలు అన్నల దమ్ముళ్ళు. వచ్చేసాక ఈ విధంగా మీరు చెప్పారంట, మా వైఫ్ చెప్పిందంటే అన్నదే కానీ 1,00,000 పోయి 4 లక్షలు అడుగుతున్నాడు. మాట టక్కున ఏం చేశాడు, అయ్యగారి దగ్గరికి వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత నేను 1,00,000 అని చెప్పాను, వాళ్ళ మాట మారి 4 లక్షలు అన్నాడు. హల్లెలూయా. నాకు చాలా భయం వేసింది, లేసి కొట్టడాని అన్నా, నీకెందుకు ఈ పనులని, నీకెందుకు ఈ పనులు, లక్షలతో కూడిన పనులని. ఇంకా పైన నేను సైలెంట్, ఏమయ్యా మీరు ఆ రోజు అత్తన్నారు బబ్లు నువ్వు విన్నావు కదా అంటే, అవును డాడీ అంతే చెప్పారని. లేదు నాకు ఈ రోజు వచ్చిన 20 లక్షలు ఇవ్వడానికి నా ఇంటికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. 20 లక్షలు 25 లక్షలు 30 లక్షల కాడికి అడుగుతున్నారు నా ఇల్లు. కానీ నేను మీరు మంచోళ్ళు సేవకులని మీ ఇంటికి వచ్చాను అన్నాడు. సరే అలాగే అయిపోయి సరే మేము చెప్తాంలే మా దగ్గర అంత డబ్బు లేదని పంపించేసి ఆ ఇల్లు దాదాపు అది చెప్పి మేము అడిగిన తర్వాత దేవుడి కృపలో మాకు ఒక స్థలం ఇచ్చి మేము కట్టిపోయినాక కూడా 2 ఏళ్ళకి పైన పోలేదండి. హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతులని ఆకలి కొననీయుడు, భక్తిహీనుల ఆశ భంగము కాను. హల్లెలూయా. ఆయన నేను అనుకుని చూడని కార్యాలు ప్రభు మన జీవితంలో చేశాడు. నేను ఇంటి కొరకు సాక్ష్యం ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, 70,000 పట్టుకెళ్ళాను. అమ్మా ఇల్లు మాకు సరిపోలేదు, చాలా పోరాటాల మధ్యలో ఉన్నాము, అవమాన మధ్యలో ఉన్నాము, హౌస్ ఓనర్ ఎప్పుడు చూసి ఎప్పుడు వస్తాడో మమ్మల్ని ఏదో ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో నేను డబ్బు పట్టుకొని వెళ్తాను నాకు ఇల్లు కోసము, అక్కడ అడ్వాన్స్ ఇచ్చి అమ్మాయి ఏడ్చిందండి, కళ్ళ మీద నీళ్ళు పెట్టుకున్నది. నా వివాహమైన దగ్గర నుంచి అత్తమ్మ మీరున్నారు, చాలా ఆదరణ, ఈరోజు మీరు దూరం అయిపోతే నేను ఎలా ఉండాలా, మరి ఏం కాదులమ్మా ప్రభు ఉన్నాడు అని వెళ్ళాను. ఒక ఇంట్లో అది 2 వారాలు డబ్బు పెట్టాను, అడ్వాన్స్ వాళ్ళు వస్తే ఇచ్చేసేయని వాళ్ళ ఇంట్లో 2 వారాలు పెట్టాను. కానీ ప్రభు గాడ్ ప్లాన్ నిన్ను మరలా బానిసలుగా పెట్టను, స్వేచ్ఛ అయిన జీవితాన్ని నీకు ఇస్తానని. ఈ ఇల్లు ఇట్టే ఉంది, నేను కొన్నాను, కట్టాను, గృహప్రవేశం చేస్తాను, నేను వెళ్ళి కూడా కాపురం చేస్తున్నా. ఆ పైన నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే, భక్తి పరులుగా మనం నటించే కన్నా ఒకటి అట్టైనా ఒకటి ఇట్టైనా ఉండాలా. ఎటుగాని జీవితము ఎలా ఉంటుంది, చాలా కష్టం అండి.
మనం ఫేస్ చేసుకొని పోవచ్చు, కానీ చూసే వాళ్ళకి లాస్ట్కి మన స్థితిగతి ఏమవుతుంది అనేది ఆలోచించాల. ఒకటి పరిశుద్ధంగానే జీవించు, లేదు పాపంలోనైనా జీవించు. లోకంలోనే ఉండు, దేవుడి పట్లనే ఉండు. రెండో నాకు కావాలంటే అది ఎంతైనా అసాధ్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ చూస్తున్నాము, నీతిమంతులను ఏం చేయడంట ప్రభువు? ఆకలి కొననీయడు. భక్తిహీనుల ఆశ అది భంగము చేయబడును. కింద అబద్ధముగా పని చేయవాడు, అబద్ధంగా పని చేయవాడు. అబద్ధం చెప్పి పనికి పోతాం, ఏదో పనిలో ఏం చేస్తాము? బద్ధకంగా ఏం చేస్తాడు? స్లాప్తోనే ఉంటాము. చేస్తాలే అయ్యా 2 బిందెలు నీళ్ళు పట్టరా బాబు, కొంచెం అట్ట పోయి కొట్టరా అంటే చెప్పిందే చెప్పొద్దమ్మా. నాకు బాగా మైండ్, వీళ్ళకేమో ఉడికెక్కిపోద్దంట మైండ్, మెదుడు. చేసే వాళ్ళకి, తల్లులకి, ఇంట్లో బాధ్యతలు ఉండే వాళ్ళు ఏ ఒక్క మాట అనకూడదు, అల్లుగేస్తారండి. మందిరాలకు రారు, మొక్కలు చూడరు, అన్నం తినమంటే గంజాల. ఏమో వీళ్ళ వల్ల మాకు బంగారం మీద దిగేసినట్టు. ఏముంది మీ వల్ల యూస్ చెప్పండి? కొంచెం అలా ఆలోచించండి. మీకేం జ్ఞానం లేదా? ఆలోచన లేదా? డ్రెస్ వేసుకోవాలా, సోగ్గా తిరగాల, అది తినాలా, ఇది తినాలి, అన్నిటికీ ఆలోచన ఉన్నప్పుడు మా పైన మీరు అలుగుతున్న కారణం ఏంటి? మంచి విషయాలే కదా మేము చెప్తుంది. ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు. ఒక పని చెబితే బద్ధకము, పిల్లలైనా పెద్దోళ్ళైనా. తమిళ వాసిపమా ఏంటంటే ஏழையாவா சுறுசுறுப்புள்ளவன் சுறுசுறுப்புள்ளவனுடைய கையோ செல்வத்தை உண்டாக்குமா. హల్లెలూయా. నమ్మ ముఖத்தில் எப்படி కడగపడணும்? చిన్నప్పుడు అంటారు నన్ను, ఆ పిల్ల, ఆ పాప ఈ కూతురు 4 అమ్మాయి రజని, అమ్మో దాని ముఖం చూస్తే ఎప్పుడు సిడసిడసిట అంటాడది. ముక్క మీద కోపము, ఎప్పుడు చూస్తే సురుకుతనము. అవును, నిన్నేం చేసినాను? హల్లెలూయా. కోపం ఎక్కువ అంటారు. ఎందుకంటే న్యాయానికి పోరాడాలా, నీతిగా ఉండాలా, మంచిగా ఉండాలా. తప్పు జరిగితే అక్కడ అడగాల. తప్పించే ప్రాణం అండి నాది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము சுறுசுறுப்புள்ளவன். ప్రైజ్ ది లార్డ్. நீதிமொழிகள் 8ஆம் அதிகாரம் 10 கிட்ட 4வது வசனத்துக்கு வந்திருக்கிறோம். ఆమేన్. తెలుగులో చదువుదాం. బద్ధకముగా పని చేయవాడు ఎలాగా ఉన్నంట? దరిద్రుడు. వాడు దరిద్రుడు, పోరా దరిద్రుడా. నీ ముఖం చూస్తేనే దరిద్రతే. నిద్ర లేసి నీ ముఖంలోనే చూడకూడదు, నీ దరిద్రత నాకు చుట్టుకుంటుంది. కొంతమంది ఫ్యామిలీలో పిల్లల ముఖాలు చూస్తారు, భర్తలు భార్య ముఖాలు చూస్తారు, భార్యలు భర్తల ముఖాలు, మరి పిల్లల ముఖాలు. ఏది చూస్తారో ఆ రోజు శుభం జరగాల, మంచి జరగాల అని ఏది చూస్తామో రోజు కళ్ళు మూసి నేను యేసయ్యని చూస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. నా కళ్ళు తెరిచానంటే నా ప్రభువుని స్తోత్రిస్తాను. వాక్యం చదవాలా. హల్లెలూయా. ఆ రోజంతా మనకి క్షేమంతో ఉంటాం. లేచిన వెంటనే మనం వాక్యం చదివి చూడండి, ప్రార్థన చేసి చూడండి, ఒక 10 నిమిషములు దేవుడికి ఇచ్చి చూడండి. ఆ రోజు ఏ సమస్య నేను సంభవించదండి, నీ దగ్గరికి రాదండి. అనుదినం ఉదయకాలనే ప్రార్థన చేయాలా. అనుదినం ఏ టైం చేయాలా? ఉదయకాలని అంటే బాగా సూర్యుడు ఉదయించి 8, 8:30, 9 గంటలకు చేసేది కాదు. 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటల లోపలే చేసి చూడు. వీళ్ళు పెడితే వాక్యం చదివి చూడు. స్త్రీలుగా ఉన్న మనము, పురుషులుగా ఉన్న మనము ఒక రోజుకి ఒక అధ్యాయమైన వాక్యాన్ని చదవాలా. వాక్యమే చదవక నేను వెళుతున్నా వస్తున్నా నాకు జరగలేదు, నీ జీవితం మారలేదంటే వాక్యం చదివే అనుభవం ఉంటే వాక్యం నేను దిద్దుబాటు చేయను. ఎస్ లార్డ్. 2016, 17, 18
కళ్ళల్లో నీళ్ళు లేని రోజు లేదండి నాకు. ప్రతిరోజు ఏడ్చేదాన్ని. బాబుని కాలేజీకి పాపను పంపించేసి కూర్చుంటాను, పనులు చేసుకొని బైబిల్ పట్టుకొని ఏడుస్తానండి. ప్రభువా నాతో మాట్లాడు, ఏ ఫ్రెండ్ నాకు లేదు, నాకు వద్దయ్యా. ఫ్రెండ్స్ మూలంగా బాధలు పడ్డాను, బంధువుల వల్ల బాధలు పడ్డాను, కష్టాలు అనుభవిస్తున్నాను, అన్నీ భర్త వల్ల కూడా అండి. భర్త వల్ల కూడా వస్తాయండి ఆత్మీయమైన పోరాటాలలో. హల్లెలూయా. చూడండి, విచారించిన భర్త ఉంటే ఎంత బాధో అనుభవించే భార్యలకు తెలుస్తుందండి. అదే భార్య భర్తని గౌరవించక, మర్యాదించక, ఆహారం పెట్టక, బట్టలు ఉతికేయక, ఏందయ్యా మంచి నీళ్ళు తాగయ్యా అనకపోతే ఆ భర్తకు కూడా బాధేనండి. ఆ రెండు లేని కుటుంబము, నీ పాటికి నువ్వు విచ్చలవిడిగా, నా పాటికి నేను విచ్చలవిడిగా అంటే ఆ కుటుంబమే వేస్ట్. వివాహాలు చేసుకోకూడదు. భర్త, భార్య, బిడ్డలు, సంరక్షణ, కుటుంబం అనేది భర్త కాదు. లేదంటే అతడు వివాహాన్ని చేయకూడదు. భార్య దొరికిన వాడికి మేలు జరిగినంట. భార్య దొరికిన వాడికి ఆ భార్య గుణవతి అయినదిగా ఉండాలి. పెద్దల ఎదుట తన భర్త గౌరవస్తుడిగా నిలబెట్టద్దు ఆ భార్య. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ప్రార్థన, భార్య ప్రవర్తన, భార్య మంచితనము, భార్య క్రియలో తన భర్త ఎటువంటి గౌరవంగా పెట్టిద్దండి. హల్లెలూయా. భర్తకి ఏం కావాలని చూడండి. అయ్యగారికి లోపల విన్నర్ కూడా అండి నేనే తీసేది. ఆమేన్. చెప్తున్నా, సాక్ష్యం ఇవన్నీ వదిలేసి నీ పాటికి నువ్వు ఉండు, నా పాటి. ఇప్పుడు పిల్లలు పెరిగారు కాబట్టి కొంచెం బాధ్యతలు, పరిచర్య, పిల్లలు, కార్యాలు, విశ్వాసాలు చూడాలా, ప్రతి కుటుంబాన్ని దర్శించాలి. మేము ఎవరి కుటుంబానికి రాలేదో వారు మమ్మల్ని అడగటం లేదు, పర్వాలే. ఎవరు మమ్మల్ని ఎదురు చూస్తున్నారో వాళ్ళ గృహాలకు పోయి అడుగు పెడుతున్నాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, బద్ధకముగా పనిచేవాడు ఏం చేయబడనంట? దరిద్రుడుగా ఉంటాడు. ఉద్యోగానికి భార్య లేపకూడదు. అయ్యా రెడీ స్కూల్కి తల్లిదండ్రులు లేపకూడదు, చదువులకి. ఏ కార్యానికి కూడా నీలో ఉద్రేకం పెరగాల. అప్పుడే నీ చురుకుతనము నిన్ను ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. బద్ధకంగా భార్యలు ఎప్పుడు చూసినా పాపం అల్లారం పెట్టుకుని, అయ్యా టైం అయింది, ఎంత అయింది, 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకుంది, ఇల్లే 10 నిమిషాలు ఫాస్ట్. అది 10 నిమిషాలు ఫాస్ట్ కదా, కరెక్ట్ టైంకి నేను లేస్తా, ఇంకొంచెం సేపు కళ్ళు మూడ్చుకుంటా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పైన కింద వచ్చినాను 5వ వచనం చదువు. బుద్ధి గలవాడు, శ్రద్ధ గలవాడు ఏమవుతాడట? శ్రద్ధ కలిగిన వాడు. నా కుటుంబాన్ని కట్టాలా, నా బాధ్యతలు నేను సరిగా చేయాలా, నా పిల్లలకి, నా భార్యకి, వస్తున్న వారు పోతున్న వారికి సంరక్షణగా నేను ఉండాలా అనే మంచి భర్త. కొంతమంది సంపాదించి మొక్కాన్ని ఇస్త్రీ కొట్టేస్తారండి. ఒక నెలకి 30,000 అంటే 10,000 ఇచ్చేది కూడా ఏడుస్తారండి భర్తలు. ఇస్త్రీ కొట్టి బతుకుతువో సస్తవో పో, నన్ను ఇంకేం అడగద్దు, నాకు ఆ అప్పు ఉంది, నాకు అన్నీ అబద్ధాలే. ఎలా ఉంటారు? నోరు తెరిస్తే చిన్న విషయానికి, ఒక చిన్న విషయానికి అంత అబద్ధం ఆడేలకే పరలోక పురాన్ని నువ్వేం చేస్తావు? నరకానికి పాత్రలు అవుతాము. వస్తున్నాము, పోతున్నామంటే క్రమములో మంచి విషయాలు నేర్చుకునేటకు. ఏదో కొన్ని మందిరాలను నేను చూస్తున్నాను, వాక్యం పోతూ ఉంటుంది, బయట బ్రదర్స్ అంతా నిలబడి వాళ్ళ మీటింగ్లు బలంగా ఉంటాయండి. పార్లమెంట్ మీటింగ్ అయినా పర్వాలేదు. ఏంటండి, వీళ్ళు పెద్దగా ఉంటాయి. యవనస్తులు ఒక పక్క, వయసు అయిన వాళ్ళు ఒక పక్క, మంచి వయసు ఉన్న వాళ్ళు ఒక పక్క, బ్రదర్స్ సిస్టర్లు వాక్యం పోతాడు, బయట చీరలు వేసుకొని వీళ్ళు ఒక గ్రూప్గా ఉంటుంది. ఆయన పాటికి ఆయన చెప్పుకుంటాడు, వీళ్ళు పాటికి వీళ్ళు ఉంటారు. మార్పు లేని
జీవితాలు. కాపరి, గొర్రెల కాపరికి మాత్రం యేసు ప్రభువు పుట్టుక తెలియపరిచాడు. కారణం, ఎంతో మంది ప్రజలు ఉన్నారండి లోకంలో, గొర్రెల కాపరికి మాత్రం ప్రభువు వర్తమానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ గొర్రెలు కాసే కాపరికి ప్రాణము విలువ తెలియను. గొర్రె అంటే ఎంత ప్రాణము. ఒక గొర్రె తప్పిపోయిందంట ప్రాణము, అతని ప్రాణం విలవిలలాడిపోతుంది. ఒక కాపరి అందరిని పరామర్శించాలి, విచారించాలి, వచ్చి కూర్చుంటున్న ఉద్దేశం ఎక్కడున్నదని పరీక్షించాలి. నా పాటికి నేను కళ్ళు మూసుకొని వాక్యం చేస్తే ఏం చూడనవుద్ది? అక్కడ ఎవరు వచ్చిపోయారు మీరు చూసారో లేదు, నా వైపే ఉన్నారు. నేను ఒక అత్తలు వచ్చాడు, అంకుల్ని అడిగారు, విన్నాపా విషయం మీరు అడగండి. వాచ్ చేయాలా? మీరు అనుకోవచ్చు రజనీ పాస్టర్కి ఏం తెలియదని. మీ వ్యక్తిగత జీవితాల కొరకు అనుదినం ప్రార్థన నా జీవితంలో జరుగుతూ ఉన్నది. నాకేసి చెప్పకపోడు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు, శ్రద్ధగా ఉండువాడు ఐశ్వర్యవంతుడుగా. తర్వాత కింద వాక్యం, వేసవి కాలమున, అమ్మ 6వ వచనం చదువు అదే అధ్యాయంలో. నీతిమంతుని, అమ్మా చూడండి, నీతిమంతుని తల మీదకి, తమిళ వాసిప్పమా, நீதிமான்களுடைய சிரசின் மேல். ஹல்லேலூயா. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த வார்த்தை என்னதென்றா, நீதிமான்கள் என்றால் எப்படிப்பட்டவர்களை வாழ வேண்டும், நாம் நடக்க வேண்டும், செயல்பட வேண்டும் என்று இன்றைக்கு ஆண்டவர் நம்மளோட பேசிக் கொண்டிருக்கிறார். இந்த இடத்துல பார்க்கிறோம், நீதிமான்களுடைய சிரசின் மேல் ஆசீர்வாதம் வந்து போகுமா? தங்கி இருக்கு. ஹல்லேலூயா. நீதிமான்களுடைய சிரசின் மேல் ஆசீர்வாதம் தங்கி இருக்கு. அதை எடுத்துக்கொள்ள வேண்டிய கடமை உன் கையில் இருக்கு. நீ நீதிமானாய் முற்றிலும் மாறினால் அந்த ஆசீர்வாதம் நீ இப்படி எடுத்து அனுபவிச்சு சாப்பிடுவாய். ஹல்லேலூயா. அவர் இப்படி வச்சு கொண்டு நின்று கொண்டிருக்கிறார் நம்ம மேல. டச் பண்ணல, இன்னும் டச் பண்ணல. டச் பண்ணி இப்படி கொடுத்துட்டாருன்னா அப்படியே நிரம்பி வழியும். ஹல்லேலூயா. ஆனால் நீ நீதிமானாய், நீதிமான்களாய், தேவனுக்கு பிடித்தவர்களாய் நாம் மாற இந்த சிரசின் மேல் இப்படி வைத்த கைகள் கர்த்தரை இப்படி திருப்பிடுவார், அப்படியே வழியும். హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు. హల్లెలూయా. భక్తిహీనుని నోరు ఎంత విచ్చలవిడిగా, ఈ నోటితోనే ప్రార్థన చేసి, ఈ నోటితోనే స్తోత్రాలు చెప్పి, ఈ నోటితోనే పాటలు పాడి, ఈ నోటితోనే సాక్ష్యం చెప్పి, నువ్వు ఎవరు లేని స్థలంలో అనాగరికమైన మాటలు నీ నోటిలో నుంచి వస్తే భక్తిహీనుల నోరు మూసివేయనంట యేసయ్య. హల్లెలూయా. ఏందమ్మా ముందంతా అబ్బా నోరు తెరిచి ఎట్ట మాట్లాడే మనిషి ఈరోజు మౌనంగా ఉందే? నా యేసయ్య నన్ను మార్చాడు, నా యేసయ్య నన్ను మార్చాడు. హల్లెలూయా. నీతిమంతుని శిరస్సుమైన ఆశీర్వాదములు వచ్చును, அது వస్తుంది, அது தங்கி இருக்கு, அது அனுபவிக்க வேண்டிய காரியம் உன் கையில வச்சிருக்கிறாரு. ஆமென். 11வது வசனத்தை அதே அதிகாரத்தில், నీతిమంతుని నోరు ప్రైజ్ ది లార్డ్. తమిళ వాసిப்போமா. நீதிமான்களுடைய வாய் ஜீவ ஊற்று. யாருன்னு வாயா? பொய் சொல்கிற வாய் கிடையாது. எடுத்ததுக்கெல்லாம் சிறு சிறு விஷயத்துக்கெல்லாம் மனைவி இடத்துல பொய் சொல்கிறது, பிள்ளைகள் இடத்துல பொய் சொல்கிறது, பார்த்தவங்களுக்கு இடத்துல பொய் சொல்கிறது. இந்த வாழ்க்கை உனக்கு இருந்துச்சுன்னா கர்த்தர் உன்னை பார்த்து அவர் என்ன செய்வார்? வாந்தி பண்ணி விடுவேன் என்றாரு. வெளிப்படுத்தல. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నాము, నీతిమంతుని నోరు జీవపు ఊట. ఒక మనిషిని జీవింప చేస్తుంది. ఒక మనిషినే కాదు, ఈ నీతిమంతుని నోటిలో నుంచి వచ్చేది జీవపు ఊట లాంటి మాటలు, తరగని మాటలు. ఊట తరగద్దా?
కొండైనా నీళ్ళు తాగంగా బిందైనా ట్యాంక్ అయినా మోటార్ వేస్తేనే ట్యాంక్ నింటుంది. మాకు ఈరోజు స్నానానికి వెళ్తే నీళ్ళు లేవు. మరలా ఏంట్రా బాబు అని వాడిని అరిశాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అయితే జీవపు ఊట, అదేం ఊట? ఎండిపోని ఊట. వారు మాటలాడితే 1000 మంది కాదు 10 లక్షల మంది, కోట్ల కొలది మంది ప్రజలు వచ్చిన వారి మాటలు మనిషిని బాగుపరుస్తాయండి. ఊట వస్తూనే ఉంటది, మంచి విషయాలు నేర్పిస్తారు. హల్లెలూయా. ఆ పైన సామెతలు 9వ అధ్యాయము 17వ వచనం చూసి కూడికను ముగిచ్చేస్తాను. அந்தகாரத்துல புசிக்கும் அப்பம் இன்பமா இருக்கும் என்று சொல்லி கூப்பிடுகிறாள். ஹல்லேலூயா. 17வது வசனம் முதல்ல இருந்து திருப்பி வாசிமா. மதீனையை நோக்கி திருட்டு தண்ணீர் தித்திக்கும். மதியேனையை நோக்கி, மதியேனான்டா அப்படின்னா என்ன? மதி இல்லாத, மைண்டு நன்றா இல்லாதவன், ஆலோசனை இல்லாதவன், நன்றா இருக்கிறவன் மாதிரியே இருப்பான். சில காரியங்கள் பார்க்கும்போது அவனுடைய மதி என்ன ஆயிடும்? மைண்டு சேஞ்ச் ஆயிடும். அவனை பார்த்து ஒரு ஸ்திரீ ஆனவர் கூப்பிடுகிறார், திருட்டு வச்சிருக்கிற அந்த தண்ணி தித்திக்கும். ஆமென். అంధకారத்தில் పుసిக்கும் అప్పం, తెలుగులో చదువుదామా? అది అది తెలివిలేని వాడు ఒక్కడు వచ్చట చూచి దొంగలించిన నీళ్ళు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. హల్లెలూయా. పురీదంగా అదే తెలివిలేని వాడు ఒకడు. అది ఎక్కడ ఉంటుందంట? వీధులలో పీఠం వేసుకొని నడి బజార్లో 4 దారులు పోయే దారి మార్గంలో కూర్చుంటుందంట. మీరు ఇంటికి పోయి నాకు అధ్యాయం ఫుల్గా చదవండి. అది కూర్చొని జ్ఞానము లేని వారిని, జ్ఞానము కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని, భక్తిహీనులని లోకంలో ఎంతో మందిని చూస్తూ పిలుస్తూ ఉంటుందంట. అది ఏం చేస్తుంటుంది? రండి నా యొద్దకి రండి. మీరేమి ఇవ్వబడలేదు, కానీ మీ పేరు, మీ జీవితాన్ని, మీ కార్యాన్ని నాశనము చేస్తుంది అది. అవునా? అది అంటది తెలివి లేని ఒకడు తెలివి లేక వస్తాడు చూడ, పడిచూడే ఉండొచ్చు, మధ్యకారు వయస్సులో ఉండవాడవచ్చు, వయసు అయిన వాళ్ళు ఉండొచ్చు, చిన్న బాల్య కాలం నుంచి ఆ యవన ప్రయాణకు పోయే బిడ్డలే ఉండొచ్చు. వాళ్ళని చూసి ఇటు పిలుస్తూ ఉంటుందంట అది. హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏ నీళ్ళంట? దొంగలించిన నీళ్ళు. ఎవరియో, ఎవరి ఆస్త, ఎవరి ఇల్లు, ఎవరి సంపాదన డబ్బు, అయితే అదే తీపి వాళ్ళకి. అవునా? ఇంకా చాలా ఉంది దాంట్లో లోతైన విషయాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియమైన నాకు సహోదరి సహోదరుడా, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఇతరులకి ఒక 10 రూపాయల డబ్బు ఇవ్వలేక, ఒక పూట అన్నము పెట్టలేక, ఒక టీ నువ్వు తీసేలేకపోయినా కీడైతే చేయొద్దు. మేలు కలిగిన ఒక మాట మంచి చెప్పు. నీతిమంతుని నోరు జీవపు ఊట, ఆ ఊట తరగదండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నది, తెలివి లేని ఒకడు వచ్చట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. చాటున పోయి తింటే భోజనం ఎట్లా ఉంటుందంట? అది బిర్యానో, అది ఎక్కడి నుంచి ఇది తెచ్చిపెట్టిందో నీకు తెలీదు, అది ఎక్కడి నుంచి సంపాదించిన డబ్బో మనకు తెలీదు.
అయితే ఆ భోజనము తింటున్న మనకి బాగా రుచిగా ఉంటే మనం ఏం చెప్తాము? హల్లెలూయా. ఆ పైన 15 అధ్యాయం 2వ వచనం చూద్దాము. 15:2. పలుకును. 16వ వచనం చద్దాము అక్కడే. అదే అధ్యాయం 15 అధ్యాయం 16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే హల్లెలూయా. నెమ్మది లేదండి. నేను ఇల్లు కట్టాడు, 3 అంతస్తులు నాకుంది, నా కొడుకులు ఉన్నారు, నా కూతుర్లు ఉన్నారు, మంచి ఉద్యోగస్తులు ఫారిన్లో ఉన్నారు, నాకు డబ్బు పంపుతున్నారు, ఇల్లు, సొంత బంగ్లా, కారు, పని వాళ్ళు అందరు ఉన్నారు. కానీ మనసులో வீடு வாசல் கட்டியிருக்கிறேன், பிள்ளைகளை பெற்றெடுத்தேன், படிக்க வைத்தேன், வெளியே நாட்டில் சம்பாதிச்சு அனுப்புகிறார்கள், எனக்கு வீடு பங்களா இருக்கு, காரு வாசல் எல்லாம் இருக்கு, எல்லா வேலை வாய்ப்புகள் செய்கிறவர்களும் இருக்கிறார்கள், நிறைவான ஆகாரம் சாப்பிடக்கூடிய காரியங்களும் இருக்கு. ஆனால் என் மனதில் நிம்மதி, எது இருந்தால் நிம்மதி இல்லைன்னா எப்படி? அந்த நிம்மதி சமாதானம் எங்கே? கடையில் காசு கொடுத்து வாங்க முடியுமா? ஷூ வாங்குறீங்க, நம்ம பிள்ளைங்க, வாலிப பிள்ளைங்க, ஷூ மற்றவர்களை பார்க்கும்போது இவங்களுக்கு ஆசை வந்துடும், உடனே போடணும். அது அழுது புலம்பி கடினமா அவங்க குடும்பத்தில் பிரச்சனைகளை உருவாக்கி பிடிவாதத்தோட 2000 ரூபாய்னால அந்த ஷூ வாங்கி தான் போடணும். அல்லேலூயா. இல்லைன்னா என்ன மதிக்க மாட்டாங்க ஃப்ரெண்ட்ஸு. போ, மதிக்கலனா நீ யாரு? உன்னை பிரித்து எடுக்கிறார் தேவன். நீ இஸ்ரவேலாக இருக்க வேண்டும் என்று, நீ யோசேப்பை போல இருக்க வேண்டும் என்று, நீர் வேறென்று வர வேண்டும் என்று தேவன் உனக்கு கொடுக்கக்கூடிய காலம் நேரம் வைத்திருக்கிறார். நீ அப்போ நினைப்பாய், என்னப்பா இவ்வளோ கொடுத்தீங்க, நாங்கள் போட டைமு இல்லை என்று சொல்கிற மாதிரி. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నామంటే, தமிழ் அந்த வார்த்தை வாசிப்போமா? சஞ்சலத்தோடு கூடிய அதிக பொருளிலும் பயத்தோடு கூடிய கொஞ்சம் பொருளோ உத்தமம். ஹல்லேலூயா. புரியுதம்மா? தமிழ்ல வாசிக்கிறவங்க நீதிமொழிகள் 15ஆம் அதிகாரம் 16வது వచనం. హల్లెలూయా. అట్నే కింద చదువుదాము. పగవాని ఇంట, ఎవరు ఇంట అంటే తమిళ వాసిప్పమా? పగయాడు ఇరుకు కొழுத்த ప్రైజ్ అలా. తమిళ తెలుగులో చదువుదామా? పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే హల్లెలూయా. నాకు ఆకుకూరలు అంటే తిననండి చెప్పే వాళ్ళు ఉన్నారండి ఈ పిల్లలు. హల్లెలూయా. క్రొవ్విన ఎద్దు మాంసము. ఎవరండి ఎద్దు మాంసం తినరా? యేసు ప్రభువే తిని ఉన్నాడు. ఎవరు తిని ఉన్నారు? నువ్వు ఎద్దు మాంసం తిన్న నా జయాతి పెద్దదంటే నువ్వు దేవుడి బిడ్డవ కాదు. హల్లెలూయా. ఖచ్చితంగా తినమని నేను ఆర్డర్ అయినండి. నేను మీ మనిషిని, మీరందరూ నాకు కావాలా, నా బిడ్డలు. అందుకని నించన్నా నేను తింటానని మీరు అనుకోవద్దండి. హల్లెలూయా. ఏం తింటానమో లేదో, ఆ మాంసమే లేదండి, ఏదో కాయలు, ఏదో ఒక కూర, రసము, పచ్చళ్ళు, టైం ఉంటాయి కదండి. చికెన్లో ఇది తెచ్చుకొని ఫ్రై చేసుకోవటానికి మాకు. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తున్నది పగవాని ఇంట. వాడు ప్రేమగా మళ్ళీ పిలుస్తాడు. నువ్వు ఏ తిండి పెడితే నువ్వు ఎక్కడ పడిపోతావని. కొంతమంది ఫ్రెండ్స్ బాగా గొడవలు పెట్టుకుంటారు. వాడు త్రాగిపోతే వాడికి ఏమైనా బాటిల్ తీసేయాలి, 1/4 1/2 ఫుల్. ఏంటంటే మన భాష వాళ్ళు చెప్పుకునేది 1/4 1/2 ఫుల్. రే రారా మచ్చా, నీకే రైతు పెట్టున్నా అనుకున్నది పోయిందిరా. ఎందుకంటే వాడు బాగుపడకూడదు.
ఏం పడకూడదు. వాడిని తీసిపోయి వాడికి కావాల్సిన ఆహారాన్ని తిండి అన్నీ పెట్టి మళ్ళీ పాపంలోకి లాగి ముంచాలా. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం చెప్తుంది, పగవాని ఇంట ఎద్దు మాంసము తినుట కంటే ఏం కలిగిన ప్రేమ గల్ల చోట ఆకుకూరల భోజనం తినుట శ్రేష్టం అండి. నా బిడ్డలు ఎవరైనా పిలిస్తే ఏమో పెద్ద ప్రమాదం మాకు చేసి పెట్టాలి, ఏమొద్దు, మంచి నీళ్ళు ఇవ్వండి. అమ్మ మీరు వచ్చి కాలు పెట్టి ప్రార్థన చేయండి. మాకంటే ముందు మమ్మల్ని యేసయ్య పంపించే ముందు మీ ఇంటికి ఆయన వస్తాడు. హల్లెలూయా. మీ ఇంటికి ఎవరు వస్తారు? సేవకులు వస్తున్నారు. మీరు పిలిచారంటే యేసయ్య మేము వచ్చే రోజు ముందుగానే ఆ రోజు ఒక అరగంట ముందు, ఒక్క నిమిషం ముందు ప్రభు వచ్చేస్తాడు. ఎందుకంటే నా బిడ్డలు వస్తున్నారు, ఇక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేయాలా, వీళ్ళకి ఒక మేలు ఇవ్వాలా, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలా. ఎందుకంటే నా బిడ్డలు నేను తెలుసుకున్నాను, ప్రతిష్ఠించాను, సేవకులుగా ఏర్పరచుకున్నాను. నా నామం కనపడాలా, నా నామం ఏం చేయబడాలా. ఆమేన్. ముగిస్తున్నానండి. మరొక రోజు ఆ వాక్యాన్ని బ్యాలెన్స్ చూసుకుందాం. ఆమేన్. మనం ఎవరింటికి పోతే ఎలా ఉండాలా? ఆకుకూరలు పెట్టారని ముఖం తిప్పుకోవద్దండి. ఆకుకూరలే శ్రేష్టం అండి. బిర్యానీ పెట్టి మాంసాలు పెడుతున్నట్టు లోపల ఎన్నో లెక్కలు ఉంటాయి. ఏముంటాయి? మాంసాలు అన్నీ పెడతారు, కానీ లెక్కలు ఇంత చేశాను, అంత చేశాను, ఈ డబ్బులు అట్టయి, ఆ డబ్బులు. ఈయనకి 1 కిలో చికెన్ తెమ్మంటే 2 కిలోలు తెచ్చాడే, నేను ఇచ్చిన 1000 రూపాయలు మొత్తం అయిపోయింది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత గొడవలు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. హల్లెలూయా. நீதிமான்கள் சிரசின் மேல் ஆசீர்வாதம் தங்கி இருக்கும். நீதிமந்தலனை ஆக்கலை கொணனீடு.